ఈ మంత్ ఎండింగ్లో అయితే డెలివరీ డేట్ ఇచ్చారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు కూడా ట్రై చేసుకోకండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా డెలివరీ అవ్వాలి, బేబీ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవునికి నేను కోరుకుంటున్నా. అంటే దినార్ రేటు నేను మార్నింగ్ చూసిన 309 రూపాయలు ఉన్నది. అరే ఇప్పటికేం 4 రూపాయలు పడిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రెమో. వెల్కమ్ బ్యాక్ గైస్. నేను కువైట్కి వచ్చి కరెక్ట్గా 1 మంత్ అయితే అవుతుంది. నేను ఇంటికైతే మనీ అయితే వేయిపోతున్నా. ఎంత మనీ వేస్తా ఏందనేది క్లారిటీగా చూసింది. ఫస్ట్ టైం అయితే వేయిపోతున్నా. అంటే ఇక్కడ జమే దగ్గర బ్యాంక్ ఉంటుంది అనమాట. బ్యాంక్ అంటే మన ఇండియాలో ఎట్లయితే ఏటీఎం లాగా ఉంటుందో అలా ఇక్కడ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే నేను పోయి వేయిపోతున్నా. ఎంత వేస్తా ఏంటనేది మొత్తం క్లారిటీగా చూసేయండి. నేనున్న ఏరియాలో పక్కనే ఉంటుంది జమియా అనమాట. చిన్న జమియా అంటే పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది. ఇక్కడైతే ఉంటుందన్నమాట. మనము మనీ అయితే వేయచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నేను ఎంత మనీ వేస్తున్నా వేసిన తర్వాత మిగతా క్లారిటీ చెప్తా. ఓకే, జమియా దగ్గర ఉంటుంది తెలుగానే అనమాట. యూట్యూబా? యా. అంతేం లేదు, అంతేం లేదు. ఫస్ట్ 30,000 అంతే. ఫస్ట్ టైం కదా పంపించలేదు. ఫస్ట్ టైం. క్రికెట్ చూస్తావా? ఎంత ఉంది ఇప్పుడు? 305. 305. 9 చూపిస్తాను. మార్నింగ్ వెళ్ళింది 6, 8 వెళ్ళింది. అయ్యమ్మా దరిద్రం బ్రో నాకు. మొబైల్ నెంబర్ ఏది యూట్యూబ్ ఛానల్ లేదు? రవి రెమో. 1,00,000 పైన సబ్స్క్రైబర్. డ్రైవర్ ఫోటో అట్లూరు క్యాష్. ఏం ఇప్పుడేం లేదు బా. 30 దినార్లే. 30 దినార్లు వేస్తున్నా ఫస్ట్ టైం ఇంటికి. $9,180. 9,180. 31 KD. 31 KD రూపాయి ఇచ్చేసి అయిపోయిందా? క్యాష్ పెట్టాలి. దినార్ రూపాయి. 30 దినార్లే ఎందుకు వేసా అంటే ప్రజెంట్ రేపు హాస్పిటల్కి వెళ్ళేది ఉంది మా ఇంట్లో వాళ్ళు. అందుకే నేను సడన్గా వేసా. లేదంటే నా శాలరీ 10వ తేదీ వస్తుంది అనమాట. బాబా 10వ తేదీ ఇస్తే అంతగా చూడకుండా, కానీ సడన్గా కొద్దిగా ఇంటి దగ్గర హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ కదా, అండ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సడన్గా అయితే మనీ వేసాయన్నమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏం లేపు ఇట్లా ఉన్నారు, సేవింగ్స్ బాగుంటాయి ఇవి ఇవి అని. ఎట్లా వస్తాయి బ్రో? వచ్చిన శాలరీ కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర వచ్చిన శాలరీ కూడా ఎక్కువ రోజులు ఉండదన్నమాట. వస్తున్న ఈఎంఐలు అంట, పొదుపు లెక్కలంట, అవంట ఇవంట, ఇంట్లో ఖర్చులంట, మొత్తం అయితే డబ్బులు అయిపోతుంది. ఎట్లా వస్తుంది? ఎవరి దగ్గర అయితే మిగలదనమాట. ఇంటి డబ్బులు ఇంటికి పంపేయాలా? మన దగ్గర అయితే ఎక్కువ పెట్టుకోము. జస్ట్ ఒక 10 దినార్లు అట్లా పెట్టుకుంటాం ఏదైనా ఖర్చులకి మాత్రమే. నేనైతే ఫస్ట్ టైం పంపించాను. ఎక్కువ 30 దినార్లు లేదంటే 10వ తేదీ పంపిస్తాను. 30 దినార్లకి దినారు రూపాయి అనమాట. దినారు రూపాయి తీసుకున్నారనమాట. మన ఇండియా కరెన్సీలో అయితే నాకు తెలిసి ఎంత 400 చేంజ్ ఎంత ఉంది. బ్యాంక్ రేట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందంటే 306 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక దినారు 306 రూపాయలు అంటే మన ఇండియా లెక్కలో నాకు ప్రజెంట్ ఎంత 9,000 చేంజ్ ఎంత అయింది. ప్రజెంట్ నేను ఒక్కనే వచ్చేసి 9,000 చేంజ్ అయితే పంపించిన. లేదంటే 10వ తేదీ తర్వాత పంపించుంటే సరిపోవు. ఏం చేద్దాం అంటే అంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ కదా, ఏ టైంలో ఏం జరుగుతుందో, అంటే ఏ టైంలో కొద్దిగా హెల్త్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ సడన్గా హాస్పిటల్కి వెళ్ళాలి. మనం వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేసినామంటే ఏమో మళ్ళీ ఇబ్బంది అనేది. అందుకు చిన్న ప్రాబ్లం ఉన్నా, ఏదైనా చిన్న ఒక్క నొప్పి అన్నా కానీ మరీ హాస్పిటల్కి అట్లా ఉంటుంది అనమాట సిచ్యువేషన్.
ఈ మంత్ ఎండింగ్లో అయితే డెలివరీ డేట్ ఇచ్చారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు కూడా ట్రై చేసి కోరుకోండి. ఆ, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా డెలివరీ అవ్వాలి, బేబీ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి నేను కోరుకుంటున్నా. మా హౌస్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్ అనమాట జమియాకి. నాకు తెలీదు అతను తెలుగు అతనని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనేదో మాట్లాడుతుంటే బ్రో తెలుగు అన్నాడు. అవును బ్రో, నెక్స్ట్ టైం ఎప్పుడైనా డబ్బులు పంపించాలంటే ఇక్కడికి రా బ్రో, పంపించచ్చు అని చెప్పాడు. అందుకే నేను వచ్చా, పంపించాను. ఓకే, ఇక్కడ నుంచి మా హౌస్ చూసేయండి. ఈ విషయం మా నాన్నకు కూడా తెలియదు అనమాట. తెలిస్తే అంత తక్కువ ఎందుకు పంపిస్తున్నావు, ఊరికే వేస్ట్ కదా, దినారు రూపాయి అంటే మన లెక్కన 400 పెట్టి 900 పంపించినావా అని అరుస్తాడు. నేను పంపించకపోయినా అంటాడు. కానీ ఎందుకు మా నాన్నది నాది ఒకటేసారి 10వ తేదీ తర్వాత పంపిస్తామని. ఇప్పుడు నేను ప్రజెంట్ హాస్పిటల్స్ వెళ్ళిపోయి అయితే డబ్బులు వేస్తా. అదే మా నాన్నకి ఎవరికి, మా అమ్మ కూడా చెప్పలేను ఇంకా పంపిస్తున్నాను. మా అమ్మ అన్నది రేపు హాస్పిటల్కి వెళ్ళాలా, డబ్బులు లేవు అన్నది. అందుకే నేను వెళ్ళి ఇప్పుడు బయటికి వెళ్ళా కదా నేను, నిన్న బయటికి వెళ్ళా. ఆ వీడియో వచ్చి ఉంటుంది, చూసేయండి. చూడకంటే మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మన ఆ వీడియో ఉంటుంది. నేను బయటికి వెళ్ళి మానియా అండ్ ఫస్ట్ టైం అంటే కువైట్ అంతా సిటీ తిరిగాను అనమాట. మనకు కూడా ఇక్కడ పెద్దగా ఏం తెలియదు, వచ్చి కరెక్ట్ 1 month అవుతుంది. కొద్దిగా లిటిల్ బిట్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ టైం నేను ఇంటికి మనీ పంపించా. ఎలా అంటే ఈ 30 దినాలు కూడా ఎలా ఉన్నాయంటే, నాకు శాలరీ లాగానే 30 దినాలు ఎలా వచ్చాయంటే, బాబా అప్పుడప్పుడు కొనుక్కోమని అంటే జమ్మకి ఏమైనా వెళ్ళినప్పుడు అవి సేవింగ్స్ అమౌంట్ కొద్దిగా బయట ఉన్నాయి. 30 దినాలు దాకా ఉన్నది. ఇంకా నా దగ్గర ఓన్లీ 2 KD మాత్రం ఉంది, జస్ట్ ఖర్చులకి, ఏమైనా కూల్ డ్రింక్స్కి అట్లా తాగేకి కొనుక్కోకి మాత్రం ఉందన్నమాట. నేను ఏరియా ఏదనమాట. ఇక్కడ బాగా ఈ టైంలో చాలా దుమ్ము, అలివి కానీ దుమ్ము అయితే లేచింది గాయస్. ఇదో నేను ఉంటున్న హౌస్ అది, ఇదే అనమాట. మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం 5 floors ఉంటుంది. ఈ పక్క 4 కార్లు, ఆ పక్క 4 కార్లు అయితే ఉంటాయి. పైన బాగా ఉరుముతుంది దుమ్ము. నేను పొద్దున పోతే కార్లు గడిగిపోయినా. చూడ ఎంత దుమ్ము. అయినా చిన్న డౌట్ ఎవరో కూర్చుంటుంది అనమాట. అయినా మీ అమ్మ అకౌంట్కి వేపించకన్నా నీ అకౌంట్కి ఎందుకు వేయించుకున్నావు అని అంటారు. అంటే మా అమ్మ అకౌంట్ ప్రజెంట్ నా దగ్గర అయితే ఫోటో లేదనమాట, నా అకౌంట్ అయితే ఉన్నది. అందుకే నా అకౌంట్కి వేసుకొని ఈ మొబైల్తో, దీంట్లో ఫోన్పే ఉంటుంది, ఈ మొబైల్తో మా అమ్మ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. మా అమ్మ ఫోన్పేకి జస్ట్ ఫోన్పేలో అయితే యూజ్ చేసుకుంటారు. మనీ వేసిన తర్వాత మా అమ్మ కాల్ చేస్తా, మనీ వేసా రేపు హాస్పిటల్కి వెళ్ళండి అని. అంతే గాయస్, ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసా. జస్ట్ 5 minutes వాకింగ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి జమియాకి. జమియాలో అక్కడ చిన్న జమియా అనమాట, అది పెద్ద జమియా అయితే 1.5-2 kilometers వెళ్ళాలి. కువైట్లో ఏరియాకి జమియాలు ఉంటాయి అనమాట. అంటే పెద్దటి ఉంటాయి, చిన్న యూనిటీ ఉంటాయి. కానీ ప్రతి జమియాలో మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే బ్యాంకులు ఉంటాయి. అంటే మన ఇండియాలో ఏటీఎంలు ఎలా ఉంటాయో ఇక్కడ అలా ఉంటాయి అనమాట. ప్రతి జమియా దగ్గర బ్యాంక్ ఉంటుంది కదా, అక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఉంటారనమాట. అతను ఎట్లా తెలుగు అతని నాకు బాగా సరిపోయింది. అంటే దినార్ రేటు నేను మార్నింగ్ చూసిన 309 రూపాయలు ఉన్నది. అరే ఇప్పటికేం 4 రూపాయలు పడిపోయింది, 306 రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఏ టైంలో హై వెళ్తుందా, ఏ టైంలో లో వెళ్తుందో తెలియదు నాకైతే. నేను చూసుంటే వెళ్ళేవాడిని కదా. అరే ఏం చేద్దాం, అట్ట మనకి మార్నింగ్ అయితే డబ్బులకి అవసరం. సేవింగ్స్ అయితే ఏం లేవు గాయస్ అకౌంట్లో, ఎక్కడ మాకైతే సేవింగ్స్ లేవు. ఎవరికి ఉండవో, ఉంటాయి కొంతమందికి సేవింగ్స్, ఈఎంఐస్ ఎనీథింగ్ ఏం లేకుండా ఉన్న వాళ్ళకైతే చాలా అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటారు. నాకు కూడా ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఓన్లీ నా అమౌంట్ అంతా సేవింగ్స్ చేస్తా. ఎందుకంటే నెక్స్ట్ మా వైఫ్ డెలివరీ అయిన తర్వాత బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఎవరైనా కానీ అంటే వాళ్ళు కష్టపడకన్నా వాళ్ళకి హ్యాపీగా ఉండదని సేవింగ్స్ అమౌంట్ అయితే చేసి పెడతాను అనమాట. అంతే, ఇంకేం లేదు. మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.